హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపే గురు పౌర్ణమి. అమృత యోగం వచ్చింది. అత్యంత శక్తివంతమైన పూజా విధానం. గురు పౌర్ణమి చాలా శక్తివంతమైనది. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువుకి అలాగే లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఏడాది జూలై 21న ఆదివారం నాడు గురు పూర్ణిమ వచ్చింది. ఈ పవిత్రమైన రోజున శ్రీహరికి అంకితం ఇవ్వబడింది. ఈ ఏడాది గురు పౌర్ణిమ వేళ కొన్ని ప్రత్యేక శుభయోగాలు ఏర్పడనున్నాయి. సర్వార్థ సిద్ధయోగము, రవియోగం వంటి శుభయోగాలు వచ్చాయి. ఇవి చాలా అమృతమైన యోగాలు కాబట్టి ఇంతటి శక్తివంతమైన అమృత యోగాలలో మీ ఇంట్లో పూజ చేసుకొని కొన్ని నియమాలను పాటిస్తే చాలు ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు. ఈ పౌర్ణమి రోజున చేసే పూజల వల్ల మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని పండితులు అంటున్నారు. ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామునే నిద్రలేచి తల స్నానం చేయండి. పవిత్రమైన పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువును ఆరాధించడం వలన ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజించండి. గురు పూర్ణిమ రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. ఏ ఇంట్లో అయితే ఈ రోజున దీపం పెట్టి పూజ చేస్తారో ఆ ఇంటికి ఐశ్వర్యం కలుగుతుంది. గురు పూర్ణిమ రోజున మహర్షి వేదవ్యాసుడిని ఆరాధించడం కూడా విశేష ఫలితాలను ఇస్తుంది. ఈ రోజున మీ గురువులను ధ్యానించండి. పౌర్ణమి రోజున చంద్రుని ఆరాధనకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల దోషాల నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. పౌర్ణమి రోజున వచ్చే చంద్రకిరణాలకు అత్యంత శక్తి ఉంటుంది. పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో చంద్రుడిని చూస్తూ మీ మనసులో ఏదైనా ఒక కోరికను కోరుకొని చంద్రుడికి నమస్కారం చేస్తే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. గురు పౌర్ణమి రోజున గురువుల ఆశీర్వాదం తీసుకున్న వారికి ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి గురు పౌర్ణమి రోజున మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దేవుడిని దర్శించుకొని పండితుల ఆశీర్వాదం తీసుకోండి. గురువుల ఆశీర్వాదం తీసుకోలేని వారు మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ఈ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి రావి చెట్టులో నివసిస్తారని నమ్మకం. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టుకు 3 ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున రావి చెట్టుకు కానీ తులసి మొక్కకు కానీ నీళ్లు పోస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. గురు పూర్ణిమ వేళ కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల విశేషమైన ప్రయోజనాలు లభిస్తాయి. ఈ పవిత్రమైన గురు పౌర్ణమి రోజున శనగపప్పు మిఠాయిలు, పసుపు రంగు వస్త్రాలు ఇలా మీ తాహతను బట్టి దానం చేయండి. గురు పౌర్ణమి రోజున పేదలకు దానం చేస్తే కోటి జన్మల పుణ్యం పొందుతారు. ఈ వీడియో చివరి దాకా చూసిన వారు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.